దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనం కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా మనల్ని ఆశీర్వదించడానికి ఈ నూతన ఉదయంలో నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించి ఉన్నారు. ప్రియులారా, ఆ విశ్వాసంలో ఈ రోజంతా ఆనందంగా జీవించుదాం. నా ప్రియ సహోదర సహోదరి, ప్రతిరోజు మనందరి జీవితంలో ఆనందంగా, సంతోషంగా జీవించాలని ఆశపడతాం. ప్రతిరోజు మనం చేయు కార్యములన్నీ కూడా మన జీవితం సంతోషంగా, ఆనందంగా ఉండడానికే ఆ క్రియలన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఏ ఏ కార్యాలు చేస్తే మనం సంతోషంగా ఉంటామో ఆ క్రియలను ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తాం. ఎవరితో ఉంటే మన జీవితం ఆనందంగా ఉంటుందో వారితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. చూడండి, మనం ఫ్రీగా ఉన్నప్పుడు, ఏం పని చేయకుండా ఉన్నప్పుడు, మనకి హృదయానికి చాలా ప్రియమైన వారికి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకెంతో సంతోషం. కానీ ప్రియులారా, ఏ ఒక్కరు కూడా మనతో ఎప్పటికీ ఉండరు. ప్రతి ఒక్కరికి వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి, వారి ప్రత్యేక జీవితం ఉంది. కాబట్టి ఈ లోకంలో ఏ మనుషులు కూడా మనల్ని ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచలేరు, సంతోషంగా ఉంచలేరు. కానీ మనమేం చేస్తున్నాం? మన ఆనందాన్ని ఇతరులలో వెతుక్కొని వాళ్ళు మనల్ని సంతోషంగా ఉంచనప్పుడు మనము విచారానికి గురి అవుతున్నాం. ప్రియులారా, అది వాళ్ళ తప్పు కాదు. ఇతరులలో మన ఆనందాన్ని చూసుకోవాలని ప్రయత్నించిన మనది తప్పు. మరి మనకి ఎక్కడి నుంచి ఆనందం దొరుకుతుంది? ఆనందమయమైన జీవితాన్ని ఈ లోకంలో మనం ఎలా పొందగలము అంటే, చూడండి, పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం ఇలా చదువుతూ ఉన్నాం. ఆనందమయమైన జీవితాన్ని గడపాలని ఎవరో ఆశిస్తున్నారో, సుఖప్రదమైన రోజులు ఎవరెవరు వెతుకుతూ ఉన్నారో వారి జీవితంలో దుర్భాషలు ఉండరాదు, అసత్యము పలకరాదు, ఇతరులకు కీడు చేయాలన్న ఆశని మనము కలిగి ఉండరాదు. ప్రియులారా, ఇవన్నీ చేయకుండా, ఇతరులకు ఏ కీడును మనం చెయ్యకుండా అందరి గురించి మంచిగా ఆలోచిస్తున్నప్పుడు మనలోని మంచితనాన్ని గమనిస్తున్న దేవుడు మన జీవితాన్ని ఆనందంతో, సంతోషంతో నింపుతారు. ప్రియులారా, ఈ లోకంలో మనల్ని సృజించిన సృష్టికర్త ఒక్కరే మనల్ని ఆనందంగా, సంతోషంగా ఉంచగలరు. చూడండి, యేసు ప్రభుల వారు చెప్పారు, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో, నేను జీవమునిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు నేను ఈ లోకంలోనికి వచ్చాను. అవును ప్రియులారా, మన సృష్టికర్త అయిన దేవునిలో మాత్రమే మనకి సంతోషం, ఆనందకరమైన జీవితము ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఈ సత్యాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. చూడండి, ప్రతి విశ్రాంతి దినములో దేవుని వెతకాలని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చినప్పటికీ దాన్ని వారు లెక్క చేయనప్పుడు, వారు దేవుణ్ణి లెక్క చేయకుండా తమ సొంత పనుల్లో తాము బిజీగా ఉండి ఈ లోక విచారములలో వాళ్ళు మునిగిపోయినప్పుడు, ప్రియులారా చూడండి, బబులోనియా ప్రవాసంలోనికి వాళ్ళు తీసుకొని వెళ్ళగలిగారు. వాళ్ళు దాసత్వంలో, బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి నుంచి వాళ్ళు ఎంతో దూరం అయిపోయారు. ప్రియులారా, ఈ లోకంలో ఎంతగా మనము దేవుని సన్నిధి నుంచి దూరం అవుతామో ఈ లోకం యొక్క విచారములు మనల్ని అంతగా తనలోనికి, ఆధిపత్యంలోనికి తీసుకుంటాయి. కానీ ఆ బానిసత్వంలో, దాసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు మరొకసారి
ఆ క్రందన చేశారు. ప్రభా, 70 సంవత్సరముల తర్వాత ఈ ప్రవాస జీవితం నుండి మాకు విముక్తి కలిగిస్తావు కదా అని ప్రవక్తలు, ప్రజలు ప్రార్థన చేసినప్పుడు చూడండి ప్రియులారా, ఎప్పుడెప్పుడు మనం దుఃఖంగా ఉంటామో, విచారంగా ఉంటామో మనము ప్రార్థన చేయాలి అని యాకోబు భక్తుడు తన లేఖలో మనకు చెప్తున్నాడు. ఎప్పుడెప్పుడైతే మనం సంతోషంగా ఉంటామో ఆ ప్రభువుని స్తుతించాలి. వాళ్ళ అలా ప్రవాసంలో దుఃఖముతో, విచారంతో ఉన్నప్పుడు కరుణామయుడైన దేవుడు 70 సంవత్సరముల తర్వాత వారికి విముక్తిని కలిగించి మరొకసారి పాలు తేనెలు జాలువారే ఆ యూదయ ప్రాంతానికి, కనాను ప్రాంతానికి వాళ్ళని నడిపించినప్పుడు చూడండి ప్రియులారా, 70 సంవత్సరములు ఆ ధర్మశాస్త్రానికి దూరం అయిపోయారు. 70 సంవత్సరములు దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. 70 సంవత్సరములు నాది మనది అనుకున్నది దేనికి వాళ్ళు దగ్గరగా లేకుండా ప్రవాసంలో జీవించడానికి ఆ పరిస్థితిని అనుభవించిన తర్వాత మరొకసారి తమ యొక్క స్వంత ప్రాంతానికి వచ్చినప్పుడు చూడండి, మనం నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. అధికారి అయిన నెహెమ్యా, యాజకుడును ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రా మరొకసారి ఆ ప్రజలందరినీ కూడా దేవుని సన్నిధికి దగ్గర చేస్తున్నారు. ఏ విధంగా ప్రియులారా, దేవుని సన్నిధికి మనం దగ్గర కావాలంటే అతి సాధారణమైన మనందరికీ అందుబాటులో ఉన్నది ధర్మశాస్త్రాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని సన్నిధిలోనికి మనల్ని రావడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవడం. చూడండి, అక్కడ ఎజ్రా ఆ బైబిల్ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని అది చదవడానికి ఉన్నత స్థలానికి ఎక్కి చదవడానికి ఆ బైబిల్ గ్రంథాన్ని తెలిచినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో గౌరవ సూచకంగా మనం నిలబడినప్పుడు ఆ దేవుడి సన్నిధి మనందరినీ కూడా ఆవరించి ఉంటుంది. మన యొక్క మనస్సులను ఆ దేవుని మీద లగ్నం చేయడానికి ఆ దేవుడే మనల్ని తన వైపుకి ఆకర్షించుకుంటారు. ఎప్పుడైతే ఆయన చదవడానికి ప్రయత్నించడానికి ఆ యొక్క ఉన్నత స్థలానికి ఎక్కి బైబిల్ ఆ గ్రంథాన్ని తెరిచినప్పుడు చూడండి, ఆయన దేవునికి నమస్కరించినప్పుడు వీళ్ళందరూ చేతులెత్తి ఆ దేవుణ్ణి స్తుతించుతున్నారు, స్తోత్రించుచున్నారు. వాళ్ళు సాగిలపడి ఆ ప్రభువుని ఆరాధించుచున్నారు. తమను తాము పూర్తిగా ఆ దేవునికి అర్పించుకున్నారు. 70 సంవత్సరములుగా ఆ లేఖనాన్ని వాళ్ళు చదవలేదు. 70 సంవత్సరములుగా వారు దేవుని సన్నిధిలో గుమికూడలేదు. 70 సంవత్సరములుగా వాక్యాన్ని వాళ్ళు చదవడము వినలేదు, దాని యొక్క అర్థాన్ని తెలుసుకోలేదు. ప్రియులారా, ఇప్పుడు ఎంతో ఆశగా దేవుని సన్నిధిలో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎజ్రా యాజకుడు ఆ ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు దాన్ని తట్టుకోలేక సంతోషంతో, ఆనందంతో కన్నీరు కారుస్తున్నారు. ప్రియులారా, దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము. ఒకవైపు వాళ్ళు దుఃఖించుచున్నారు, ఎందుకంటే ఆ వాక్యానికి వ్యతిరేకంగా తమ జీవితాలు దేవుని నుండి దూరంగా ఎంతగా వెళ్ళాయో వాళ్ళు సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నారు. తమ పాపపు జీవితాన్ని బట్టి వాళ్ళు పాప పశ్చాత్తాపడుతున్నారు. పాప పశ్చాత్తాపంతో వాళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. పాప పశ్చాత్తాపం వల్ల కలిగే కన్నీటిని బట్టి దేవుడు వారిని మన్నించినప్పుడు ఆనందంతో, సంతోషంతో ఆనంద బాష్పాలు వాళ్ళు రాలుస్తున్నారు. నా ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడెప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదువుతామో, మన హృదయాన్ని వాక్యం మీద లగ్నం చేస్తామో, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న ఆ దేవుని వాక్యానికి మనం విధేయించినప్పుడు మన హృదయంలో మార్పు కలుగుతుంది. ప్రియులారా, ఆ వాక్యము మన జీవితాన్ని సరిచేస్తుందేమో, ఆ వాక్యము మనకు సలహాలను ఇస్తుందేమో, ఆ వాక్యము మన జీవితానికి దిశానిర్దేశం చేస్తుందేమో, ఆ వాక్యము మన ఆత్మీయ జీవితంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనకి తెలియజేస్తుందేమో. ఈ కార్యాలను మనం జాగ్రత్తగా మనతో మాట్లాడిన వాక్యంలో మనం గమనించగలగాలి. ప్రియులారా, చూడండి, వాళ్ళ పాపములు మన్నించబడినవని
వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఆనంద బాష్పాలు రాల్చినప్పుడు చూడండి, అక్కడ వారందరూ కూడా వాళ్ళ హృదయము తేలిక పడింది. దేవుని సన్నిధిలో మాత్రమే పాప మన్నింపు, దేవుని సన్నిధిలో మాత్రమే మన హృదయంలోని ఆనందము పొంగి పొర్లుతూ ఉంటుంది ప్రియులారా. ఆ పొంగి పొర్లిన ఆనందంలోనే స్తుతించుచు గానములతో దేవుని సన్నిధిని మనము అనుభవించగలము. 100వ కీర్తనలో మనం చదువుతున్నాం, జేజేలు కొడుతూ ఆ దేవుని మందిరంలోనికి మీరు ప్రవేశించండి, ఆనందంతో సంతోషంతో ఆ దేవునికి మీరు గానములను పాడండి, కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ఆ దేవుని మందిరంలోనికి మనం ప్రవేశించాలి. ప్రియులారా, ఎప్పుడెప్పుడైతే ఈ లోకంలో మనకు ఆనందం సంతోషం దొరకదో, మనకి తప్పకుండా మనల్ని ఆనందపరిచేది దేవుని సన్నిధి, దేవుని వాక్యము. ఎప్పుడెప్పుడైతే మనుషులు మనల్ని తృణీకరించారో, మనల్ని ఎల్లప్పుడూ తనలోనికి ఐక్యపరుచుకుని ఆ దేవుని వాక్యంలో మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు, దేవుడు వాక్యము మన హృదయాన్ని శుద్ధి చేసినప్పుడు మనకు కలిగే ఆనందము ఎంతో సంతోషం ఉంటుంది. ఆ సంతోషాన్ని ఎవ్వరు కూడా మన దగ్గర నుంచి తీర్చలేరు ప్రియులారా. చూడండి, కొన్నిసార్లు మనము దేవుని సన్నిధి ప్రకారమే మనం జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని రకాల శ్రమలను కష్టాలను అనుభవించవలసి వస్తుంది. అది దేవుని చిత్తము కావచ్చు. మనము దేవుని చిత్తంలో ఉన్నప్పుడే శ్రమలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమలలో కూడా మనం దేవునిలో ఆనందించవచ్చు, సంతోషకరమైన జీవితాన్ని మనం ఈ లోకంలో గడపవచ్చు. అందుకని ప్రియులారా, లూకాసు వార్త 6వ అధ్యాయంలో చూడండి, నా నామములో మీరు తృణీకరింపబడినప్పుడు, మీకు గాయములైనప్పుడు, మీరు నిందింపబడినప్పుడు మీరు ధన్యులు, మీరు ఆనందించండి, పరమానందించండి. ఇదంతా కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ప్రియులారా, 2 రకాల విచారములను ఈ లోకంలో మనం అనుభవిస్తూ ఉంటాం. ఒకటి ప్రాపంచకమైన విచారములు, రెండవది దేవుడి చిత్తము వల్ల కలిగిన విచారములు. చూడండి, దేవుని చిత్తము వలన కలిగిన విచారములను మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు హృదయ పరివర్తనకు ఆ విచారము దారితీస్తుంది. దాని వలన మనకు ఆనందం కలుగుతుంది. కానీ ఈ లోక ఆశలను మనం కనుగొనాలని అనుభవించాలని ఆశపడినప్పుడు, ఈ లోకస్తులు మనల్ని విచారానికి గురి చేసినప్పుడు ప్రియులారా, ఆ లోకహితమైన విచారము మనల్ని మృత్యువులోనికి దారితీస్తుంది. ప్రియులారా, ఈ లోకంలో ఏది కూడా ఎవరు కూడా మనల్ని ఎప్పుడూ ఆనందంలో సంతోషంలో ఉంచలేరు. కానీ తన యొక్క జీవితాన్ని, తన ప్రాణాన్ని సిలువలో మనకు అర్పించిన ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే మనకి ఈ లోకంలో సంపూర్ణ ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వగలరు. ప్రియులారా, అక్కడ యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నప్పుడు చూడండి, అక్కడ వాళ్ళు ఆనందంతో సంతోషంతో వాళ్ళు తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు, దేవుని చిత్తంలో మీరు ఉండడానికి పర్ణశాలల పండుగ చేసుకోండి, గుడారంలో పండుగ చేసుకోండి, అన్ని రకాల కొమ్మలను, ఒలీవ కొమ్మలను, గొంజాయి కొమ్మలను తీసుకొని వచ్చి గుడారంలను వేసుకోండి. ఆ గుడారములలో మీరు కొద్ది కాలం నివసించి ఆ దేవాతి దేవుని ఆనందంలో మీరు జీవించండి అని ఆ దేవుని యొక్క చిత్తాన్ని వారికి తెలియచేసినప్పుడు వెంటనే వాళ్ళు దేవుని చిత్తానికి విధేయించారు. నా ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడెప్పుడు మనం దేవుని చిత్తానికి అది కష్టమైన కూడా విధేయిస్తూ ఉంటామో, కరుణామైన దేవుడు ఆ శ్రమలలో కష్టాలలో కూడా ఆనందమయమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తారు. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు నువ్వు దేవుని చిత్తాన్ని చేయడం వలన కష్టాలను అనుభవిస్తున్నావా, శ్రమలను అనుభవిస్తున్నావా? నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. ఒకరోజు పరలోకంలో మహా కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని ప్రభు నీకు అనుగ్రహింప సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దాన్ని గుర్తు చేసుకొని ఈరోజు ఈ శ్రమల్లో ఆ ప్రభు చిత్తంలో మనం ఉన్నాం కాబట్టి ఆనందించడానికి, సంతోషించడానికి ఈరోజు అంతా ప్రయత్నించుదాం. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రవ్వా, ఇజ్రా ప్రవక్త, నాయన యాజకుడు
ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు వాళ్ళ హృదయాలు ప్రభా ఒకవైపు పాప పశ్చాత్తాపంతో అయ్యా వాళ్ళు కన్నీరు కార్చారు, మరొక వైపు వారి పాపములు మన్నింపబడినవని తెలుసుకున్నప్పుడు ఆనందంతో ఆనంద బాష్పాలు రాల్చారు. ప్రభా నీ సన్నిధిలో మాత్రమే మాకు ఆనందం ఉంది, మీ చిత్తంలో మేము ఉన్నప్పుడు మాత్రమే మాకు ఆనందం ఉంది. మా పాప పశ్చాత్తాపానికి అయ్యా పాప మన్నింపును పొందినప్పుడు మాత్రమే మాకు జీవితంలో ఆనందం ఉంది. అయ్యా ఈ గుడారము వంటి ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోక ఆశలు కోరికల వైపు అయ్యా మా మనస్సును వెళ్ళనివ్వకుండా ప్రభా ప్రతి క్షణము అయ్యా నీ వాక్యాన్ని చదివి ధ్యానించి విధయించడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యావే ఆ దేవాది దేవుని యందు మాత్రమే, ఆయనలో ఆనందించడంలో మాత్రమే మనం శక్తిని పొందగలం. ఆ శక్తిని ఈరోజు అంతా అనుభవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.